సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మనం దక్షిణామూర్తి స్తోత్రం 5 వరకు అధ్యయనం చేశాం. ఈరోజు 6వ శ్లోకం నుంచి చూద్దాం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూసుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకం అర్థం తెలుసుకునే ముందు సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి తెలుసుకుందాం. భగవంతుడిని సచ్చిదానంద స్వరూపుడు అంటారు. అంటే భగవంతుడిలో సత్తు, చిత్తు, ఆనందము ఆయన స్వరూపంగా ఉన్నాయి. సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక లేదా జ్ఞానము, చైతన్యము. ఈ సత్ అనేది ప్రపంచంలో వస్తు రూపంలోను, చిత్ అనేది జీవ వస్తువుల్లోనూ మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఆ వస్తువులో కనిపించేటటువంటి సత్తు సత్తు యొక్క ఆభాస, సదాభాస. ఇక్కడ ఉండేటటువంటి జీవరాశిలో కనిపించేటటువంటి చిత్తు చిదాభాస. వ్యవహారంలో కనిపించేది సదాభాస, చిదాభాస. కేవల సత్తా గాని కేవల చిత్తు గాని అనుభవంలోకి రావు. అవి అనుభవంలోకి రావాలి అంటే వాటికి వస్తువులు కావాలి, కరణాలు కావాలి, మనస్సు కావాలి. ఇవి లేనట్టయితే ఇవి అనుభవంలోకి రావు. అంత మాత్రాన అవి లేనట్టు కాదు. చైతన్యం లక్షణాలు చెప్పుకున్నప్పుడు చైతన్యం శరీరంలో ఒక భాగం గాని, శరీర లక్షణం గాని, శరీరం ఉత్పత్తి చేసేటటువంటి ఒక పదార్థం గాని కాదు అని చెప్పుకున్నాం. చైతన్యం ఈ శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని చేతనవంతం చేస్తుంది. శరీరానికి స్వతంత్రంగా ఉంటుంది. చైతన్యం ఈ శరీరం వరకే పరిమితం కాలేదు. శరీరం లోపల బయట అంతటా ఉంది. చైతన్యం ఈ శరీరం పతనమైనా కూడా ఉంటుంది. ఈ శరీరం లేకపోతే చైతన్యం మనకి అనుభవంలోకి రాదు. ఎందుకంటే చైతన్య అనుభవాన్ని ఇచ్చేటటువంటి శరీరం లేదు కాబట్టి మనకి చైతన్యం తెలియటం లేదు. ఇదే మాదిరిగా మనం సత్ గురించి కూడా చెప్పుకోవచ్చు. సత్ అనేది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువుల లక్షణం కానీ, వాటిలోని భాగం కానీ, వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఒక పదార్థం కానీ కాదు. సత్ అనేది స్వతంత్రమైనది. అది వస్తువులన్నిట వ్యాపించి వస్తువుల యొక్క ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. సత్తు వస్తువుల వరకే పరిమితం కాదు. వస్తువుల లోపల, వస్తువుల బయట అంతటా ఉంది. వస్తువులు లేనంత మాత్రాన సత్తు లేనట్టు కాదు. సత్తు అనుభవంలోకి రాదు. మొదటి 4 శ్లోకాలు వేదాంత సారాన్ని తెలియజేస్తున్నాయి. జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని బోధించాయి. స్వరూపంలో పరమాత్మ సత్, స్వరూపంలో జీవాత్మ చిత్. సత్ చిత్తులు రెండూ కూడా ఒక నాణ్యానికి 2 వైపులా ఉండేటటువంటి బొమ్మ బొరుసు లాంటివి. సత్ చిత్తుని 2 లేవు, ఉన్నది ఒకే చైతన్యము. 5వ శ్లోకంలో దోషభూయిష్టమైనటువంటి దర్శనాలు కొన్ని చెప్పబడ్డాయి. అవి దేహమే ఆత్మ,
ప్రాణమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, క్షణిక విజ్ఞానమే ఆత్మ, శూన్యమే ఆత్మ. ఈ 5వ శ్లోకంలో 4 మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల గురించి కూడా చెప్పారు. స్త్రీ అంటే భావావేశాలకు లోనైనటువంటి వ్యక్తులు, బాల అంటే బుద్ధి వికాసం చెందని వారు, బుద్ధి వికాసం లేనివారు, అంధ అంటే కరణముల సహాయం లేనివారు, అంటే గురుశాస్త్ర సహాయం లేనివారు, జడ అంటే ఆలోచనకి ఏమాత్రం తావివ్వని వారు, ఆలోచన చేయడానికి ఇష్టపడని వారు, వేదాంతానికి సరిపోరు. వేదాంతానికి విశాలమైనటువంటి, శుద్ధమైనటువంటి, సంసిద్ధమైనటువంటి, సంస్కారమైనటువంటి మనస్సు కావాలి. గురు శాస్త్ర సహాయం కూడా కావాలి. ఇక మనం ఈ వేదాంత విషయానికి వస్తే స్వప్నం గురించి చెప్పుకున్నాం. స్వప్నంలో అది స్వప్నం అని తెలియదు, అదే నిజమాన్నట్టుగా ఉంటుంది. స్వప్నం జాగ్రత్త పురుషు నుంచి వచ్చిందని తెలియదు, నిద్ర నుంచి లేచాక అదంతా స్వప్నం, అక్కడ విషయాలని నిజం కాదని తెలుస్తుంది. అదే మాదిరిగా ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఈ సృష్టి నా నుంచే వచ్చింది, నా వల్లే స్థితికారకమవుతోంది, అంతంలో నాలోనే లయమైపోతుంది అని తెలియటం లేదు. మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయేవ సర్వం లయం యాతి అని తెలియటం లేదు. దక్షిణామూర్తి స్తోత్రము ఇది శ్రవణ గ్రంథము. శ్రవణ గ్రంథంలో వాదోపవాదాలకి ఎక్కువ అవకాశం ఉండదు, ఎందుకంటే అది సంక్షిప్తమైనటువంటి గ్రంథం కాబట్టి. అదే మానసోల్లాస వార్తికము, ఈ 10 శ్లోకాల మీద సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాసము అని విస్తారమైనటువంటి గ్రంథాన్ని రచించారు. మళ్ళీ దాని మీద ఉపభాష్యం రాస్తూ మానసోల్లాస వార్తికము అన్నారు. ఈ వార్తికంలో ఈ వాదాలు, తర్వాత ప్రతివాదనలు అవన్నీ ప్రవేశపెడుతూ ఈ విషయాన్ని చాలా విస్తారంగా సురేశ్వరాచార్యుల వారు వివరించారు. శంకర భగవత్పాదులు నాగార్జున్ని చతుష్కోటి వాదం నుంచి తన వాదాన్ని ప్రవేశపెట్టారని అంటూ ఉంటారు. నాగార్జునాచార్యులు వీరు సంస్కృత పండితులు, తార్కికులు కూడా. వీరి గురించి ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న నాగార్జున కొండలో ప్రదర్శనలో తెలియబడతాయని కూడా తెలుసుకున్నాం. వీరి మతము శూన్యవాదము, శూన్యమే ఆత్మ అనేది వీరి అభిమతము. వీరు తన శూన్యవాదంతో ఆ కాలంలోని ఇతర మతాలన్నిటినీ ఓడించారు. అంటే వారి కాలంలో ఆయన ప్రథమ మల్లుడు. శూన్యవాదమే సత్యము, జీవి స్వరూపము శూన్యము, శూన్యము నుంచే సృష్టి వచ్చింది. ఇది ఈ నాగార్జునాచార్యుని వాదన. సుషుప్తి అవస్థ నుంచి ఈ వాదనని వారు ప్రవేశపెట్టారు. ఎందుకంటే సుషుప్తిలో త్రిపుటి లేదు, ప్రపంచము లేదు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి నిద్రాణంగా ఉన్నాయి. అంటే అవి ఉన్నా లేనట్టే. ఇక వాటి వ్యవహారం కూడా లేదు, ఆలోచనలు అవి కూడా లేవు. అంటే ప్రమాత, ప్రమాణం,
ప్రమేయం లేవు. చూసేవాడు లేడు కాబట్టి చూడబడే వస్తువు కూడా లేదు. వినేవాడు లేడు కాబట్టి వినబడేటటువంటి శబ్దాలు లేవు. అంటే శ్రోత, ద్రష్ట, గ్రాత, రసయిత్రు, మంత, కర్త, భోక్త అనేవారెవ్వరూ లేరు. అక్కడ ఉన్నది శూన్యం మాత్రమే, అసత్తు మాత్రమే. కాబట్టి శూన్యమే సత్యము అంటారు నాగార్జునాచార్యులు. ఇది ఈ నాగార్జునాచార్యుని వాదన. దీన్ని శూన్యవాదము అంటారు. ఇప్పుడు ఈ ప్రథమ మల్లని ఓడించినట్టయితే తక్కిన వారిని ఓడించినట్టే. వారిని విడిగా ఓడించని అవసరం లేదు. కాబట్టి శంకరాచార్యుల వారు ఈ శూన్యవాదిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుషుప్తిలో కేవలం సత్తా మాత్రమే ఉంది, అసత్తు కాదు, అంటే శూన్యం కాదు. అది శంకర భగవత్పాదుల యొక్క వాదన. సుషుప్తిలో కేవల సత్తా ఉండడం చేత అది వ్యవహారానికి అందుబాటులో లేదు. శూన్యము, కేవల సత్తా, ఈ రెండు కూడా వాటి వ్యవహారం ఒకే మాదిరిగా ఉంటుంది. పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, ఇవి ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటాయి. అదే మాదిరిగా శూన్యంలో కూడా ఈ ప్రమాణం, ప్రమాత, ప్రమేయం లేవు. అదే మాదిరిగా కేవల సత్తాలు కూడా ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఉండవు. మనకు సాధారణంగా అనుభవంలో రాకపోతే వస్తువు లేనట్టుగా భావిస్తాం. అది సరైనటువంటి అవగాహన కాదు. అనుభవ అభావం వస్తు అభావానికి దారితీయదు. చేతికి నాకు మధ్య కాంతి అనుభవంలోకి రావటం లేదు. అంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. కేవలం ఉనికి మాత్రమే ఉంది. ప్రతిబింబ మాధ్యమం పనిచేయని కారణంగా అక్కడ మనకి వ్యవహారం లేదు. ఉనికి రెండు రకాలు. మొదటి రకం సామాన్య సత్తా లేదా కేవల సత్తా లేదా నిర్గుణ సత్తా లేదా వ్యవహార రహిత సత్తా. ఇందులో ఇంద్రియాలు, అంతఃకరణలు పనిచేయవు. ఏకాదశ గౌణ ప్రాణాలు పనిచేయవు. ఏకాదశ గౌణ ప్రాణాలంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, చత్వారి అంతఃకరణలు. ఆవరణ శక్తి మాత్రమే పనిచేస్తోంది. విక్షేప శక్తి పనిచేయటం లేదు. ఈ సుషుప్తి అవస్థలో ఇంద్రియాలు, అంతఃకరణలు పనిచేయని కారణంగా అక్కడ మనకి ఎటువంటి అనుభవం దొరకట్లేదు. ఎటువంటి శబ్దము, ఎటువంటి దృశ్యము కనిపించట్లేదు. కేవలం ఆవరణ శక్తి మాత్రమే పనిచేస్తుంది. అంత మాత్రాన అక్కడ శూన్యము ఉంది. అక్కడ అసత్తు మాత్రమే ఉంది, సత్తు కాదు అని చెప్పడానికి లేదు. ఉదాహరణకి ఆకాశం ఇంద్రియ అగోచరం. అంటే ఆకాశం వినడానికి కానీ, చూడ్డానికి కానీ, స్పర్శకు కానీ దొరకదు. అంత మాత్రాన ఆకాశం లేనట్టు కాదు. అలాగే శుద్ధ సత్తా మనకు వ్యవహారానికి తెలియదు. శుద్ధ బంగారంతో మనం ఆభరణాలు చేసుకున్నట్టుగా చేసుకోలేం కదా. అదే మాదిరిగా శుద్ధమైనటువంటి కేవలమైనటువంటి చైతన్యం, శుద్ధమైనటువంటి కేవలమైనటువంటి సత్తా వల్ల మనకి వ్యవహారం తెలియట్లేదు. ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, బాగా తెలుస్తాడు. అదే పిల్లవాడు నిశ్శబ్దంగా కూర్చుంటే
ఒక గుంపులో మనకి ఆ పిల్లవాడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ ఆ కేవల సత్తా వ్యవహారం నడపని కారణం చేత అక్కడ ఏమీ లేదు అనేటటువంటి భావన కలుగుతోంది. ఈ గదిలో ఏమీ లేదు అంటే గదిలో శూన్యం ఉన్నట్టు కాదు, గదిలో ఆకాశం ఉంది. ఆకాశం ఉండడం వల్లే గదిలో వస్తువులని పెట్టుకోగలుగుతున్నాం. ఆ విధంగా నా స్వరూపము సన్మాత్ర స్వరూపము, అహంభావ స్వరూప అస్మి. ఇంకా జాగ్రత్త అవస్థలో అంటే జాగ్రత్త వ్యవహారంలో, స్వప్నావస్థలో స్వప్న వ్యవహారంలో విశేష సత్తా ఉంటుంది, సదాభాస ఉంటుంది, సగుణ సత్తా వ్యవహార సత్తా ఉంటుంది. ఇది మాయాశక్తి యొక్క విక్షేప శక్తి వల్ల పనిచేస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను త్రిపుటి ఉంటుంది. అంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఈ మూడు ఉంటాయి. కాబట్టి కళ్ళు పనిచేస్తున్నాయి, రంగులు రూపాలు ఉంటాయి. నేను ద్రష్ట, శ్రోత, మంత, కర్త, భోక్త ఈ విధంగా ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉంటుంది. సగుణజీవి ఉంటాడు, దేశ కాలాలు ఉంటాయి, కరణాలు ఉంటాయి. అవి వాటి వాటి పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. అంటే క్వాలిఫైడ్ ఇండివిజువల్ ఈ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ ఉంటాడు. చాలా ప్రామినెంట్గా వ్యవహారం నడుపుతూ ఉంటాడు. సబ్జెక్టు ఆబ్జెక్టు అనేటటువంటి భేదం కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యష్టి పురుషుడు ఇక్కడ స్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ దేశకాలపరమైనటువంటి ఆ సత్తా మనకి తెలుస్తూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే నేను ద్రష్టగా ఉన్నాను, నాకు దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. కళ్ళు మూస్తే ద్రష్టగా లేను, అయితే శబ్దాలు వినిపిస్తున్నాయి, శ్రోతగా ఉన్నాను, ద్రష్టగా లేను. అయితే ద్రష్టగా లేనంత మాత్రాన కళ్ళు లేనట్టు కాదు. తాత్కాలికంగా కళ్ళు నాకు ఇచ్చేటటువంటి అనుభవం దొరకట్లేదు. అంటే కరణాలు నా గౌణ సత్తాను సూచిస్తాయి. కేవల సత్తా ఎప్పుడూ ఉంటుంది. గౌణ సత్తాతోటి ఈ జీవి రకరకాల పేర్లతోటి పిలువబడతాడు. పెయింటర్ అని, డాక్టర్ అని, బ్యాంకర్ అని, తండ్రిని, తాతని, ఇలా రకరకాలుగా పిలువబడతాడు. అయితే సుషుప్తిలో మాయాశక్తి యొక్క ఆవరణ శక్తి ప్రభావితంగా ఉంటుంది. విశేష శక్తి తాత్కాలికంగా మూయబడింది. ఇంద్రియాలు ప్రమేయం లేని కేవల సత్తాని అనుభవిస్తాం. అంటే ఇంద్రియాలు పనిచేయటం లేదు, కేవల సత్తా మాత్రమే ఉంది. నేను ద్రష్ట, శ్రోత, కర్త, భోక్తగా లేను. అంత మాత్రాన్ని నేను లేనట్టు కాదు, కేవల అహం మాత్రమే ఉంది. విశేషణాలు లేని నేను ఉన్నాను, కేవల సత్తా మాత్రంగా ఉన్నాను. ఇదే రాహుగ్రస్త దివాకరేంద్రు సదృశ పుమాన్ అంటున్నాడు. రాహుగ్రస్త అంటే రాహువు. ఆ రాహువు ఏం చేస్తాడు? ఈ చంద్రుడిని చంద్రగ్రహణంలో, సూర్యుడిని సూర్యగ్రహణంలో పూర్తిగా మూసేస్తాడు. చంద్రగ్రహణంలో చంద్రుడు కనిపించడు. అంత మాత్రాన చంద్రుడు లేనట్టు కాదు కదా. అదే మాదిరిగా
సూర్యగ్రహణ సమయంలో సూర్యుని పూర్తిగా మూసేస్తాడు. అంత మాత్రాన సూర్యుడు లేడని చెప్పలేం మనం. రాహువు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఛాయాగ్రహం. ఈ మాయ కూడా ఎలాగైతే రాహు ఈ సూర్యచంద్రుడిని కప్పి అవి లేకుండా ఉన్నట్టుగా మనకి వ్యవహారం జరిపిస్తుందో గ్రహణంలో, అదే మాదిరిగా ఈ మాయాశక్తి యొక్క ఆవరణ వల్ల ఆ సుషుప్తిలో అక్కడ వ్యవహారం ఏది నాకు తెలియట్లేదు. ఇదే రాహుగ్రస్త దివాకరేంద్రు సదృశ పుమాన్ అంటే ఆ చైతన్యం అది వ్యవహారంలో చేసేటటువంటి వ్యవహారం ఏది కూడా ఆ సుషుప్తిలో నాకు లేదు. ఎలాగైతే రాహువు ఆ సూర్యచంద్రుడిని కప్పేస్తున్నాడో అదే మాదిరిగా ఈ మాయాశక్తి యొక్క ఆవరణ శక్తి వల్ల అక్కడ ఆ సుషుప్తిలో వ్యవహారం ఏది తెలియటం లేదు. అంటే సామాన్య సత్తా మాత్రమే ఉంది. ఆ సామాన్య సత్తా వల్ల ఆ వ్యవహారము అంతా కూడా నిద్రాణంగా ఉంది. అక్కడ ఒక గ్రహణం పట్టినటువంటి అహం మాత్రమే ఉంది. మాయా సమాచ్ఛాదనాత్ అంటున్నాడు. మాయా సమాచ్ఛాదనాత్ అంటే మాయాశక్తి వల్ల సమ్యక్ ఆచ్ఛేదనాత్. సమ్యక్ ఆచ్ఛేదనాత్ అంటే పూర్తిగా కప్పబడింది. ఏమిటి కప్పబడింది? ఇక్కడ ఈ జాగ్రత్తావస్థలో స్వప్నావస్థలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా మాయ యొక్క ఆవరణ శక్తి వల్ల పూర్తిగా కప్పబడింది. అంటే విక్షేప శక్తి నిద్రాణంగా ఉంటుంది, ఆవరణ శక్తి మాత్రం అక్కడ ప్రభావితంగా ఉంటుంది. ఇంకా అక్కడ నేను శ్రోతగా లేను, మంతగా లేను. శ్రోతగా లేనంటే వినేవాడిగా లేను, మంతగా లేనంటే ఆలోచించేవాడిగా లేను. ఈ విధంగా అక్కడ కరణాలన్నీ కూడా నిద్రాణంగా ఉండడం చేత ఏకాదశ గౌణ ప్రాణాలన్నీ కూడా నిద్రాణంగా ఉండడం చేత అక్కడ ఏ వ్యవహారము లేదు. అంటే విశేషణాలన్నీ పోయాయి. ఎటువంటి విశేషణం లేనటువంటి కేవల సత్తాగా సన్మాత్రగా ఆ సుషుప్తి అవస్థలో నా స్వరూపం ఉన్నది. అదే రాహుగ్రస్త దివాకర ఇందు సదృశ. రాహుగ్రస్త అంటే రాహుతో ఆవరింపబడిన, దివాకర. దివాకర అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు. రాహుగ్రస్త రాహుతో ఆవరింపబడినటువంటి సూర్యచంద్రుడిలాగా, సూర్యచంద్రుడిని పోలినట్లుగా ఇక్కడ ఈ సుషుప్తిలో ఆ మాయ యొక్క ఆవరణ శక్తి వల్ల పూర్తిగా అక్కడ వ్యవహారం అంతా కూడా కప్పబడింది. ఎటువంటి వ్యవహారము లేదు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారము. అయితే మనకి అక్కడ సత్ మాత్రమే ఉంది, అసత్తు కాదు అని చెప్పడానికి ఆధారం ఏమిటి అని ప్రశ్న వేస్తే శంకర భగవత్పాదులు ఇందులో కేవలం మనకి అనుభవ ప్రమాణం చెప్తున్నారు. అయితే మనకి శృతి ప్రమాణము, యుక్తి ప్రమాణం కూడా వాడుకోవచ్చు. శృతి ప్రమాణం అంటే ఏమిటి? చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలకో హ్యారుణి శ్వేతకేతుం పుత్రం ఉవాచ స్వప్నాంతం మే సౌమ్య విజానీహీతి ఎత్రైతత్పురుషః స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వం అపీతో భవతి తస్మాదేనం స్వపీతి ఇత్యాచక్షతే స్వం హి అపీతో భవతి. ఉద్దాలక
తన కొడుకైనటువంటి శ్వేతకేతుతో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పడుకున్నాడో అతను ఈ ఇంద్రియాలన్నీ నిద్రాణంగా ఉండడం వల్ల లేనట్టుగా అనిపిస్తాడు. ఎందుచేత? బయట కనిపిస్తున్నటువంటి విశేష సత్తా లేదు, అక్కడ కేవల సత్తా మాత్రమే ఉంది. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఆ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అని కూడా అంటాం. స్వం అపీతో భవతి, స్వం అపీతో భవతి అని ఈ మంత్రంలో ఉంది. అంటే తన సత్తులో ఏకమవుతున్నాడు, తన యొక్క నిజస్వరూపంతో ఏకీభూతమవుతున్నాడు. అంటే ఆ కేవల సత్తా మాత్రంగానే ఉన్నాడు అక్కడ అన్నట్టుగా ఉపనిషత్ చెప్తోంది. ఆ కేవల సత్తా మాత్రంగా ఉండడం చేత అక్కడ మనకి ఎటువంటి విశేషణాలు దొరకటం లేదు, ఎటువంటి అనుభవం కలగటం లేదు. అది మనకి శృతిపరంగా అక్కడ సత్ మాత్రమే ఉంది, అంటే ఆ సుషుప్తిలో సత్ మాత్రమే ఉంది, అసత్తు కాదు అని శృతి చెప్తోంది. అలాగే సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్, ఈ సృష్టికి పూర్వం సత్ మాత్రమే ఉంది అని చాందోగ్యం మళ్ళీ చెప్తోంది. ఇది శృతి ప్రమాణం. ఇంకా రెండోది యుక్తి ప్రమాణము. యుక్తి ప్రమాణం అంటే శృతి సమ్మతమైనటువంటి తర్కం. మనకి ఈ ద్రవ్యం కానీ లేదా శక్తి కానీ అది కొత్తగా పుట్టేది కాదు, నశించేది కాదు అనేది సామాన్యమైనటువంటి సూత్రము. ఇక్కడ దేన్ని మనం సృష్టించలేము, దేన్ని నాశనం చేయలేము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. మిథ్యా వస్తువుకు ఉనికి లేదు, సత్య వస్తువు లేకుండా ఉండడం అనేది లేదు. ఆత్మస్వరూపము, ఆత్మతత్వము తెలిసిన వారు ఈ రెండిటి యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటున్నారు. ఇంకా శృతి ప్రమాణమైంది, యుక్తి ప్రమాణమైంది, అనుభవ ప్రమాణం. అనుభవ ప్రమాణం అంటే ఎప్రజ్ఞ విజ్ఞాయతే, ప్రత్యభిజ్ఞ అనేటటువంటి పదాన్ని వాడారు శంకర భగవత్పాదులు. ప్రత్యభిజ్ఞ అంటే రికగ్నిషన్ ఇంగ్లీష్లో. లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అని చెప్తాడు ఈ జాగ్రత్త పురుషుడు. హాయిగా నిద్రపోయాను అని చెప్పాడు అంటే ఈ క్రియాపదానికి కర్త ఒకటి ఉండాలి. నిద్రపోయానంటే ఎవరు నిద్రపోయారు? నేనే నిద్రపోయాను. అంటే ఈ పడుకోకముందు ఉన్నటువంటి జాగ్రత్త పురుషుడే అక్కడ నిద్రపోయాడు. ఇదే వ్యక్తి ఆ నిద్రలో కూడా ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తి ఒకడు, తర్వాత ఇక్కడ మేలుకున్న తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మరొకడు కాదు. ఎప్రజ్ఞ విజ్ఞాయతే, ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ అంటే రికగ్నిషన్. పడుకునే ముందు కాగ్నిషన్. కాగ్నిషన్ అంటే నేను ఉన్నాను, ఆ స్మరణ ఉంది. అహం 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 అనేటటువంటి ఆ స్మరణ నడుస్తోంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో నేను అనే విషయం తెలుసు. నేనే ఆ పడుకున్న సుషుప్త అవస్థలో కూడా ఉన్నాను అని చెప్పడమే నేను హాయిగా నిద్రపోయాను అని చెప్పడంలో. అంటే లేచి ఆ జాగ్రత్త పురుషుని గుర్తించాడు. ఆ సుషుప్త అవస్థలో అహం అనేది తెలియలేదు, లేవగానే మళ్ళీ అహంని గుర్తించాడు. రికగ్నిషన్ అంటారు, ప్రత్యభిజ్ఞ. ఈ రికగ్నిషన్ వల్ల మనకేం తెలుస్తుంది? ఒకే అహము 3 అవస్థల్లోనూ ఉంది. జాగ్రత్త అవస్థలో ఇదే అహం ఉంది, స్వప్నావస్థలో ఇదే అహం ఉంది, సుషుప్తిలో కూడా ఇదే అహం ఉంది. అంతేగాని ఆ సుషుప్తి అవస్థలో ఉన్నది శూన్యము కాదు అని చెప్పడమే ఈ అనుభవ ప్రమాణము. ప్రాగప్సాస్వమితి ప్రబోధ సమయే ఎప్రజ్ఞ విజ్ఞాయతే. మేల్కొన్నాక ఇంతకు ముందు హాయిగా పడుకున్నది నేనే, ఇప్పుడు మేల్కొన్నది నేనే అని గుర్తించాడు.
దీన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లో ఉన్నది నేనే అని గుర్తించాడు. ఈ విధంగా శంకర భగవత్పాదులు శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాలతో ఈ విషయాన్ని మనకి ప్రూవ్ చేశారు. ఆధునిక వేదాంతులు, బౌద్ధులు సుషుప్తిలో ఉన్నది సత్ మాత్రమే, శూన్యము కాదు అని చెప్పారు అంటారు. అయితే వారు వాడిన శూన్యపదం పట్టుకుని వేదాంతులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు అంటారు ఈ ఆధునిక వేదాంతులు. శూన్యపదం వాడడంలో సుషుప్తిలో ఏ వ్యవహారము లేదు అని చెప్పడం మాత్రమే. ఆధునిక వేదాంతులు ఫుల్నెస్ ఆఫ్ ది వాయిడ్ అని ఒక గ్రంథాన్ని ప్రచురించారు. శూన్యంలో పూర్ణత్వము అనే గ్రంథం. అందులో సుషుప్తిలో ఉన్నది సత్ మాత్రమే, శూన్యము కాదు అని వస్తుంది. కానీ బౌద్ధులకు ముందే, కొన్ని వేల సంవత్సరాలకు ముందు, అంటే వేదకాలంలో చాందోగ్యోపనిషత్తు సుషుప్తిలో పురుషుడు తన స్వరూపమైన కేవల సత్తులో లయమవుతాడు అని చెప్పింది. అద్వైత వేదాంతం చెప్పేదే బౌద్ధం కూడా చెబితే దాన్ని బౌద్ధం అనడం ఎందుకు? దాన్ని కూడా అద్వైత వేదాంతమే అనవచ్చు కదా అంటారు మనవారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః పురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిషు జాగ్రదాదిషు. బాల్యాదిషు అంటే ఏమిటి? బాల్యావస్థ. మనకి అనేక రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. అవస్థలు ఏమిటి? బాల్యావస్థ, యవ్వనావస్థ, తర్వాత వృద్ధాప్యము, రకరకాల అవస్థలు ఉన్నాయి. ఈ అవస్థలన్నింటిలోనూ ఉన్నటువంటి ఆ అహం నేనే. ఇదే అహం, అది మన బాల్యావస్థలోనూ ఉంది, తర్వాత యవ్వనావస్థలో ఉంది, వృద్ధాప్యంలో కూడా ఇదే అహం నడుస్తోంది, ఇదే అహం కంటిన్యూ అవుతోంది. అంటే వ్యావృత్తం, అనువృత్తం అని ఉంటుంది. అన్ని అవస్థల్లోనూ ఉన్నట్టయితే అనువృత్తము అంటాం. అదే కొన్ని అవస్థల్లోనే ఉంటే దాన్ని వ్యావృత్తము అంటాం. ఈ ఆత్మ లేదా అహం అన్ని అవస్థల్లోనూ అది కంటిన్యూస్ గా మనకి కనిపిస్తోంది. అదే మాదిరిగా జాగ్రత్తాదిషు అంటున్నాడు. మన జీవిత కాలంలో ఈ అవస్థలన్నీ ఉన్నాయి. బాల్యాదిషు అనేటటువంటి అవస్థలు ఉన్నాయి. జాగ్రత్తాదిషు అంటే ఏమిటి? ఒక రోజులో మనకు అనేక అవస్థలు జరుగుతూ ఉంటాయి. అవస్థలు ఏమిటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ అవస్థలన్నీ మారిపోతున్నాయి. ఈ అవస్థలన్నీ మారిపోతున్నా కూడా ఆ అహం అనేది అది అన్ని అవస్థల్లోనూ అదే అహం మనకి ఉంటుంది. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అహం స్వప్నావస్థలోనూ ఉంది, సుషుప్త అవస్థలోనూ కూడా ఉంది. ఇంకా మొత్తం మన జీవిత కాలాన్ని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మన గ్రహచారాన్ని బట్టి రకరకాల దశలు ఉంటూ ఉంటాయి. రాహు దశ ఉంటుంది, గురు దశ ఉంటుంది, శని దశ ఉంటుంది. ఈ విధంగా ఆ దశలు మారిపోతూ ఉంటాయి.
ఆ దశలు మారిపోతున్నా కూడా ఈ అహం అనేది మాత్రం అది అనువృత్తంగా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వ్యావృత్తం అంటే కంటిన్యూ కాదని, అనువృత్తంగా అదే మనకి నడుస్తూ ఉంటుంది. ఇంకా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, ఇట్లాగా ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఈ ఆశ్రమ ధర్మాలు మారిపోవచ్చు, కానీ అహం మాత్రం మారదు. అహం అనువృత్తంగా ఉంటుంది. ఇంకా ధన విషయంలో భేదతనం ఉండొచ్చు, లేదా బాగా భాగ్యవంతుడిగా ఉండొచ్చు, మధ్య రకంగా ఉండొచ్చు. ఈ రకంగా ఈ ధనం చూసినట్టయితే ధనపరంగా మనకి ఈ దశలు ఉంటాయి. ఈ దశలన్నిట్లో కూడా ఇదే అహం నడుస్తోంది, ఇదే అహం కంటిన్యూ అవుతోంది, అనువృత్తంగా ఉంది. ఇంకా ఆరోగ్య రీత్యా చూసినట్టయితే ఒక టైంలో బాగా ఆరోగ్యవంతంగా, బలంగా, దృఢంగా ఉండొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, వ్యాధిగ్రస్తంగా కూడా ఉండొచ్చు. ఈ దశలన్నిట్లో కూడా ఇదే అహం కంటిన్యూ అవుతుంది, అనువృత్తంగా ఉంది. ఇంకా రకరకాల పాత్రలు ధరిస్తూ ఉంటాడు. తండ్రి పాత్ర వహిస్తాడు, తర్వాత కొడుకు పాత్రను వహిస్తాడు, గురువు పాత్రను వహిస్తాడు, శిష్యుడు పాత్రను స్నేహితుడు పాత్ర వహిస్తూ ఉంటాడు. ఈ పాత్రలు మారిపోతున్నాయి, కానీ ఇదే అహం అనువృత్తంగా ఉంది. ఈ పాత్రలన్నిట్లోనూ కూడా ఇదే అహం అనువృత్తంగా, ఇదే అహం అది కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఈ అహం అనేది ఈ వ్యవహారంలోనూ, అంటే జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను ఇది గుణాలతోటి ఉంటుంది. అంటే దీన్ని అహంకారము అని అంటారు. ఈ గుణాల వల్ల దీనికి రకరకాల పేర్లతోటి ఇది వ్యవహరింపబడుతుంది. ఒక చోట తండ్రి అని, ఓ చోట తాత అని, ఓ చోట కొడుకు అని, ఇట్లా రకరకాల పేర్లతోటి వ్యవహరింపబడుతుంది. కానీ ఇదే ఆత్మ సుషుప్తిలో మనం చూసినట్టయితే ఆ సుషుప్తిలో కేవల సత్తాగా ఉంటుంది. అక్కడ కేవల చిత్తుగాను, కేవల సత్తుగాను ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ పేర్లకి కానీ, ఈ దశలకు కానీ, తర్వాత ఈ రకరకాలైనటువంటి అవస్థలకు కానీ అది లోను కాదు. అది కేవల సత్తాగా మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడ మనం ఈ విషయాన్ని బాగా చెప్తూ ఈ శ్లోకంలో బాల్యాదిషు జాగ్రత్తాదిషు అని చెప్పాడు. బాల్యావస్థలోను, జాగ్రత్తావస్థలోను ఇది బాల్యము, తర్వాత యవ్వనము, వృద్ధాప్యము, ఇటువంటి అవస్థల్లోను, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఇటువంటి అవస్థల్లోనూ ఈ వ్యవహారము అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవస్థలు మాత్రం ఒకదానికొకటి వ్యావృత్తంగా ఉన్నాయి. అంటే బాల్యావస్థలో ఉంటే యవ్వనావస్థలో లేడు, యవ్వనావస్థలో ఉంటే బాల్యావస్థలో లేడు. అలాగే జాగ్రత్త అవస్థలో ఉంటే స్వప్నావస్థలో లేడు, స్వప్నావస్థలో ఉంటే జాగ్రత్త అవస్థలో లేడు. ఈ విధంగా ఈ అవస్థలు ఇవి వ్యావృత్తము, అంటే ఒకదానికొకటి అవి సెపరేట్గా ఉన్నాయి, డిస్జాయింట్గా ఉన్నాయి. కానీ ఈ డిస్జాయింట్గా ఉన్న వీటిలో పూర్తిగా శాశ్వతంగా ఉండేటటువంటిది ఆత్మ మాత్రమే. ఈ ఆత్మ అనువృత్తంగా ఉంది, అవస్థలు వ్యావృత్తంగా ఉన్నాయి. ఇది ఈ విషయాన్ని మనకి గురువు గారు తన బోధతోటి ఈ విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు తెలియజేస్తున్నారు. గురుహు ప్రకటీకరోతి. ఈ గురువు గారు దీన్ని చక్కగా మనకి అర్థమయ్యేటట్టు
ఈ విషయాన్ని మనకు ఆయన సహేతుకంగా ఈ వేదాంత బోధ వల్ల ఈ విషయం అంతా అర్థమయ్యేటట్టు, ఆత్మతత్వాన్ని అర్థమయ్యేటట్టు ఆయన ఆ శిష్యుడికి దీన్ని తెలియజేస్తున్నారు. భజతాం, భజతాం అంటే ఎవరైతే ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఆ గురుదేవుడు ఈ విషయాన్ని బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడు? యో భద్రయ ముద్రయ. యో భద్రయ ముద్రయ అంటే, భద్రయ అంటే ఈ మంగళకరమైనటువంటి ఈ విషయాన్ని, ముద్రయ, ముద్రయ అంటే ఈ చిన్ముద్రతోటి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చిన్ముద్ర అంటే ఏమిటి? ఈ పైన ఉండేటటువంటి ఈ 3 వేళ్ళు 3 శరీరాల్ని తెలియజేస్తాయి. ఈ 3 శరీరాలతోటి ఈ చూపుడు వేలు కూడా కలిసి ఉంది. కలిసి ఉన్నటువంటి వేలు ఆ 3 శరీరాల నుంచి విడివడి ఈ పరమాత్మతోటి లయమైంది. అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే. ఈ 3 శరీరాలు ఈ ఆత్మకి సంబంధించినది కాదు, ఈ ఆత్మ పరమాత్మకి సంబంధించినది. ఆత్మ పరమాత్మ రెండూ ఒకటే, జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే, అదే చైతన్యము అని ఈ ముద్రతోటి యో భద్రయ ముద్రయ ఆ గురుమూర్తి ఈ మంగళకరమైనటువంటి ఈ ఆత్మతత్వాన్ని చిన్ముద్రతోటి ఆ శిష్యుడికి బోధిస్తున్నాడు. ఈ చిన్ముద్రతోటి చెప్పడం వల్ల ఇంతకు ముందు కూడా 5 వేళ్ళు ఉన్నాయి, చిన్ముద్ర చూపించినప్పుడు కూడా 5 వేళ్ళే ఉన్నాయి. అంటే ఇక్కడ కొత్త అనుభవం ఏం జరగట్లేదు. అంటే కొత్తగా 5 వేళ్ళకి బదులు 6 వేళ్ళు కానీ 4 వేళ్ళు కానీ మనకేమీ కనిపించట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ చిన్ముద్ర చూపించాడో గురువు, ఆ చిన్ముద్ర వల్ల ఆ జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం బోధపడుతోంది. బాల్యాదిషు అవస్థాసు జాగ్రత్తాదిషు అవస్థాసు సర్వాసు అవస్థాసు సర్వాసు వ్యవస్థాసు అహం ఇతి అంతఃస్ఫురంతం సదా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనే అవస్థలందు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలందు, సర్వాసు అవస్థాసు అంటే అన్ని అవస్థలోనూ అన్ని వ్యవహారాల్లోనూ అహం 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 నేను 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 అనే స్ఫురణ నడుస్తూనే ఉంటుంది. గురుః ప్రకటీకరోతి భజతాం స్వాత్మానం. గురువుగారు శిష్యులకు వారి స్వరూపాన్ని తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? యా భద్రయ ముద్రయ, మంగళకరమైన శ్రేయస్సును కలుగజేసే ఆత్మవిద్యను చిన్ముద్ర ద్వారా తెలియజేస్తాడు. చిన్ముద్ర గురించి మనం చాలా విపులంగా చెప్పుకున్నాం. కరకలిత చిన్ముద్ర ఆనంద రూపం అంటూ ఆ ధ్యాన శ్లోకాల్లో బాగా వివరంగా చెప్పుకున్నాం. ఆ చిన్ముద్ర ద్వారా జీవ ఈశ్వర ఐక్యాన్ని తెలియజేస్తూ, జీవుడు ఈశ్వరుడు అని 2 లేవు, ఉన్నది ఒకటే, అదే చైతన్యము అని ఆ శిష్యులకి ఏది శ్రేయస్సో, ఏది మంగళకరమైందో అటువంటి ఆత్మవిద్యను ఆ గురువుగారు తన శిష్యులకు తెలియజేశారు. ఈ విధంగా ఈ 7 నుంచి 10 శ్లోకాలు ఆత్మతత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఆత్మతత్వాన్ని తెలియజేసి ఆత్మ గురించినటువంటి అవగాహన కోసం మళ్ళీ 7 నుంచి 10 శ్లోకాలు శంకర భగవత్పాదులు ప్రవేశపెట్టారు. అటువంటి ఆత్మతత్వమైనటువంటి ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటాడు. అటువంటి ఆత్మతత్వమైనటువంటి దక్షిణామూర్తికి నా నమస్సుమాంజలులు అని చెప్తూ ఈ శ్లోకాన్ని ముగిస్తున్నాడు. ఓం తత్సత్.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.